మేమైతే చాలా ఎక్స్పెక్ట్ చేసి ఇంత మీటర్ లోతున గోతే తవ్వేమో చూడండి. దుంపలు అయితే చాలా బాగున్నాయి. దుంపలు దొరుకుతాయో లేదో అని వచ్చాం, కానీ చాలా అయితే దొరికింది దుంపలు అయితే. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలాగున్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగుండాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రోజు అయితే కొండపిండి దుంపలకైతే కొండకైతే మేము వెళ్తున్నాం. ఆ వీడియో అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మేము ఏ విధంగా తవ్వుతామో అది మీకు చివరి వరకు చూపిస్తాం. స్కిప్ చేయకుండా చూడండి. మా ఛానల్లో కొత్తగా వచ్చిన వాళ్ళైతే మా డిఎస్ఎన్ ట్రైబల్ బ్లాగర్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరింత మందికి మా వీడియో రీచ్ అవ్వడానికి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇప్పుడైతే రండి, వీడియో చూపిస్తాం. మీరంతా ఎక్కడ వెళ్తున్నారు బాబు? చాలా అప్పు అవుతుంది ఫ్రెండ్స్, కష్టపడి ఎక్కుతున్నాము. అప్పులా మేమైతే మంచినీళ్ళు ఊట దగ్గర అయితే వచ్చాం. ఇక్కడ మా పోడు చేనులు చేసే వాళ్ళంతా ఇదిగో ఈ ఊట నీళ్ళు అయితే తాగుతారు. మేమైతే ఇప్పుడు తీసుకెళ్తున్నాం, ఇవి తాగాలి కాబట్టి. మంచినీళ్ళు ఇవి చాలా ఫ్రిడ్జ్ లో పెట్టినట్టు కూల్గా ఉంటుంది అనమాట. ఇది ఆ ఊట చూసి మీరేదో వాటర్ బాగోలేదు అనుకోకండి, అవి ప్యూర్ వాటర్ అనమాట, చాలా బాగుంటాయి. ఫ్రెండ్స్, వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి, ప్రశాంతంగా ఉంది తాగినప్పుడు. ఫ్రెండ్స్, మేమైతే ఇదిగోండి చేను దగ్గర అయితే వచ్చాం. అక్కడైతే మేము ముందుగానే చూసి వచ్చాము కొండపిండి దుంపలు అనేసి. ఇదిగోండి అది తీగలు అయితే ఇలాగ ఉంటుంది చూడండి. ఒకే దగ్గర రెండు తీగలు అయితే ఉన్నాయంటే ఇక్కడ ఒకే దగ్గర రెండు దుంపలు. సో ఎలా తవ్వాలో కూడా చెప్తాను. మా కొండ ప్రాంతంలో ఉన్న వాళ్ళకైతే తెలుసు ఈ దుంపలు, అంటే సిటీలో ఉన్న వాళ్ళకి తెలియదు. సో మీ గురించి ఈ వీడియో అయితే చేస్తున్నాం. ఆకులు అయితే ఈ విధంగా ఉంటుంది, తీగ అంటే ఈ విధంగా ఉంటుంది, చాలా గట్టిగా అయితే ఉంటుంది తీగ. ఈ దుంపనైతే ఆ వేరు మొదల నుంచి అయితే తవ్వకూడదు, అలా తవ్వితే తవ్వలేమన్నమాట. దాన్ని చాలా డిస్టెన్స్ నుంచి అయితే తవ్వాలి. ఇదిగోండి మరి మీకైతే ఉంటుంది, ఇంత డిస్టెన్స్ నుంచి అయితే తవ్వుతున్నాము. ఇలా తవ్వుతూ వెళ్తే ఇక్కడ నుంచి లోతు పెట్టుకుని వెళ్తే కింద దాకా లోతు అవుతాం అనమాట. ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. వర్షాలు పడినాయి కాబట్టి డిసెంబర్ మంత్న మట్టి అయితే గట్టిగా లేదు, లేకపోతే తవ్వడానికి అయితే ఇంత సులభంగా అయితే ఉండదు ఫ్రెండ్స్. ఇలాంటి దుంపలు అయితే ఎక్కువగా తవ్వుకోలేమన్నమాట, ఎందుకంటే చాలా మట్టి కిందనే ఉంటుంది అనమాట. తవ్వుకోలేము కాబట్టి మేము రెండు టీములుగా అయితే తవ్వుతున్నాము. అదిగోండి మన రిసీవ్ వాళ్ళు అక్కడ టీము ఇద్దరు, మేము ఇంకా డేవిడ్తో ఇద్దరు అనమాట. ఫ్రెండ్స్, మేము ఇప్పుడే తవ్వడానికి స్టార్ట్ చేసాము, కానీ మాకైతే వెంటనే ఈ వేర్లు అనేది అడ్డొచ్చింది అనమాట. ఈ వేర్లు అనేది మనం నరికేసి మళ్ళీ తవ్వాలన్నమాట లోతుగా. చూడండి, మాకైతే అడ్డొచ్చేసింది. రాళ్ళు కూడా వస్తున్నాయి, తవ్వడానికి అయితే కొద్ది కష్టంగానే ఉంటుంది. ఈ మాత్రం చాలా, ఇంకా పెద్ద వచ్చేయాలి దేవుడు. చాలా పెద్దవి అయితే అడ్డొస్తున్నాయి వేర్లు. జలేద్దాం. 1.5 మీటర్ లోతు అయితే తవ్వం, కానీ ఇదిగోండి ఇంకా దుంప దగ్గర అయితే మేము ఇంకా రీచ్ అవ్వలేదు. చాలా లోతు అయితే తవ్వాలి.
రిసీవ్ మీరు ఎంత దాకా వచ్చిందిరా? అయిపోతుంది తమ్ముడు. మాదా మీటర్ దాకా వచ్చిందన్న. పోయింది ఇంకా. రాయి దొరికింది. ఉంది బా. మరి దుంప ఉందో లేదో తెలియదు కానీ దగ్గరికి అయితే వచ్చాము. మధ్యలో ఇదిగో రాయి కూడా అడ్డొచ్చేసింది చూడండి, చాలా పెద్ద రాయి అయితే అడ్డొచ్చింది. చిన్న దుంప బాబు. అదేంటి చిన్న దుంప అది? చిన్న దోడ. మా భాషలో డోడ అంటాం ఇలాంటిది, చిన్న చిన్న దాన్ని. ఫ్రెండ్స్ ఇదైతే రెండో గోతి. చూడండి ఎంత పెద్ద పెద్ద రాళ్ళు అడ్డు వస్తున్నాయో. ఇరిగిపోద్ది దుంప అంటే. వచ్చింది బయట పెద్ద దుంప. ఎంతకొని వస్తుంది. అయ్యో విరిగిపోయింది. అది విరుగుతుందా? అది లోపల ఉంది, ఇది చిన్నది. ఇదిగో ఇది మెయిన్ దుంప అనమాట. ఇది స్టార్టింగ్ ఇంకా కింద ఉంటుంది ఫ్రెండ్స్, చాలా పొడవది అయితే ఉంటుంది. ఇది పిల్ల దుంప. ఇది అదే అదే బాహుబలి రావాలయ్యా. ఫ్రెండ్స్ మేమైతే చాలా ఎక్స్పెక్ట్ చేసి ఇంత మీటర్ లోతున గోతేస్తామేమో. చూడండి చాలా చిన్న దుంప అయితే. ఇవైతే విస్తారంగా దొరుకుతాయి కానీ వీటిని తవ్వే మనుషులే చాలా అరుదుగా అయితే దొరుకుతారు. ఎందుకంటే చాలా లోపల వెళ్ళిపోతాయి, ప్లేస్ దుంప అయితే చిన్నగా ఉంటుంది. కానీ వీటి టేస్ట్ గురించే చాలా ఇంట్రెస్ట్గా ఆసక్తి తవ్వుతారు. ఫస్ట్ వేర్లో దొరికిన దుంపలు అయితే ఇవి ముక్కలు అయిపోయినాయి. రెండో వేర్లో దొరికిన దుంప ఇది ఒకటి. అక్కడ పెద్దది ఉంది, మన వాళ్ళు రిసీవ్ వాళ్ళు తవ్వుతున్నారు. పదండి అక్కడ వెళ్దాం, చూద్దాం. ఫ్రెండ్స్ చూడండి, రిసీవ్ వాళ్ళకి అయితే చాలా పెద్ద దుంపలు అయితే దొరికినాయి. ఫస్ట్ దుంప బయట తీసిన వాళ్ళు కూడా వీళ్ళే. అది చాలా నీట్గా అయితే అవుతున్నారు. ఇంకా లోతుగా ఉంది, చాలా పెద్ద ఉంది దుంప అయితే. చూడండి మేము తవ్వింది చూడండి, రిసీవ్ వాళ్ళు తవ్విన దుంప చూడండి సైజులో. చూడండి రిసీవ్ వాళ్ళు తవ్విన గోతులో ఇంకా పెద్ద దుంప ఉంది, మీకు ఇప్పుడు చూపిస్తాం చూడండి. చాలా లోపల ఉంది. ఈ రాయి అన్న రావట్లేదు కదా. అది ఇంకో ముక్క పెద్దదే ఉంటుంది రా. ఇక్కడ తవ్వుకోవడానికి కుదరట్లేదు ఫ్రెండ్స్. ఈ గోత అన్నది చాలా వెడల్పుగా తవ్వుకుంటాను తప్ప అంత సులభంగా అయితే ఇలాంటి దుంపలు అయితే తీయలేము. కాదు ఇది పాతది. ఇదైతే ఇక్కడే రిసీవ్ వాళ్ళు ఇందాక తవ్వారు కదా, దాని పక్కన దానికి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే వేరే దగ్గర వెళ్తున్నాం. టైం అయిపోతుంది, తొందరగా తవ్వాలి. ఒక గొయ్యి తవ్వుతాము. తవ్వండి దొరుకుతుంది. ఇంకా పెద్ద దుంప ఉండాలి ఇక్కడ. ఒక దుంప అయితే నీట్గా అయితే తీయగలిగాము. చూడండి అది మొదల నుంచి కింద వరకు చూడండి. అదేటన్నా పూసలాగా ఉన్నాయి. అది అలాగే ఉంటుంది దుంపలు. అది చూడండి చాలా పెద్ద దుంప అయితే దొరికింది. చూడండి ఫ్రెండ్స్ దుంప అయితే దొరికేసింది.
చూడండి ఫ్రెండ్స్, నాగపాము లాగా ఎంత పొడవు ఉందో. చాలా స్టార్టింగ్ నుంచి మాకు డిసప్పాయింట్ చేసింది అనమాట. ఫస్ట్ తవ్వగానే ఇది కనిపించింది, తర్వాత ఇది అయిపోయింది అనుకున్నాం గుత్తులు గుత్తులుగా. లాస్ట్కి దుంప అయితే దొరికింది. సో ఇప్పుడైతే వీటిని మేము ఉడకబెట్టుకునే ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే దుంపలు అయితే నీట్గా కడుక్కుంటున్నాం. ఇక్కడ ఇలాంటి చిన్న చిన్న కన్నాలు ఉంటాయి కదా, ఇలాంటి దగ్గర అయితే మట్టి చిన్న చిన్న రాళ్ళు ఉండిపోతాయి కాబట్టి ఈ విధంగా అయితే మేము క్లీన్ చేసుకుంటున్నాం అనమాట. పుల్లలతో క్లీన్ చేస్తున్నాం. బ్రష్, ఒరిజినల్ బ్రష్, మా గిరిజన ప్రాంతాల్లో ఎక్కువ ఉపయోగించేటటువంటి బ్రష్. దాంతో ఇలాగా క్లీన్ చేసుకుంటున్నాం అనమాట. ఇది మాత్రం సరిపోద్ది కదా? సరిపోద్ది. ఎందుకంటే నీటికి కడగపోతే ఫ్రెండ్స్, ఇక్కడ దుంపలు ఉడికేసేటప్పుడు మట్టి అనేది ఉడుకుతూ అలా బురద బురద అయిపోద్ది అనమాట. అందుకని మేము ముందుగానే నీటికి శుభ్రంగా అయితే చేసుకుంటున్నాం. ఇంతకుముందు పోసింది అనుకుంటా. మొత్తానికి దుంపలు అయితే నీటికి కడిగేసుకున్నాము. మొత్తం రాళ్ళు రప్పలతో బురద ఇలాగ ఉండిందనమాట. శుభ్రంగా కడిగేసుకున్నాము. వేరు చేస్తున్నాను, పెద్దవి చిన్న ముక్కలు అయిపోయినాయి కదా. ఇప్పుడైతే ఉడికించుకున్న ప్రాసెస్ అయితే మీకు చూపిస్తాం. ఇప్పుడైతే ఇవి తప్పలకి సరిపోయే ముక్కలు అయితే చేసుకుంటున్నాం. ఇది 3 చేద్దామా? ఇది ఎవడో కడిగింది, మొత్తం మట్టి ఉంది ఇక్కడ. పర్లేదు. తప్పలు సరిపోద్ది. ఇది ఇంటికి తీసుకెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఇవైతే తప్పలకి సరిపోలేదు, ఇంటికి తీసుకెళ్దాం అనేసి మూట అయితే కడుతున్నాను ఆకులతోటి. అదేలా తీసా కోట మీద పైన రాయి అయితే చిన్నదైపోయింది, పెద్దది పెట్టే బాగుంటుందేమో. జాగ్రత్త, మొత్తం అంతా సిరిగిపోతుంది ఫ్రెండ్స్. దుంపలు అయితే ఉడికిపోయినాయి. ఇటు చల్లారాలంటే ముందు పోసేయాలి మన పాత్ర నుంచి అయితే. ఫస్ట్ రివ్యూ చెప్పండి. బాగున్నాయా? దుంపలు అయితే చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. రాలేదా? రాలేదు ఫ్రెండ్స్. ఇప్పటికే చాలా తిన్నాం, చూసారు కదా. ఆ పాత్ర నిండా అయితే మేము ఉడికించుకున్నాం. ఇంటికి తీసుకెళ్ళడానికి అయితే మనిషికి ఇలా పెట్టుకున్నాం అన్నమాట. ఫ్రెండ్స్, దుంపలు అయితే చాలా బాగున్నాయి. దుంపలు దొరుకుతాయో లేదో అని వచ్చాం, కానీ చాలా అయితే దొరికింది దుంపలు అయితే. టేస్ట్ కూడా చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా. పిండి దుంపలు అంటారు ఫ్రెండ్స్, దీన్నే కొండ పిండి దుంపలు అంటారు. మా భాషలో అయితే హీరుకున్నయ్య అంటారు. మీ ప్రాంతీయ భాషలో ఏమంటారో మాకైతే కామెంట్ అయితే చేయండి. మా భాషలో అయితే చెప్పాను కదా, హీరుకున్నయ్య అంటారు. ఇది పిండి పిండిగా ఉంటాయి ఫ్రెండ్స్, కానీ చాలా టేస్టీగా అయితే ఉంటాయి దుంపలు. మా గ్రామ చుట్టుపక్కల వాళ్ళైతే ఇలాంటి పిండి దుంపలను అయితే ఎక్కువగా రైస్తో మా వాళ్ళైతే దుంపల అన్నం అయితే చేసి తినడానికి అయితే ఇష్టపడతారు. వృద్ధులకైతే ఇది ఇంకాను చాలా ఫేవరెట్ వాళ్ళకైతే. వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్లో కొత్తగా వచ్చే వాళ్ళైతే మా డిఎస్ఎన్ ట్రైబల్ బ్లాగర్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.